హలో, 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 హలో! అందరికీ స్వాగతం కొత్త వీడియోలోకి. ఇవాళ వెరైటీగా నేనేదో ఊరికి వెళ్ళి ట్రావెల్ వ్లాగ్ కాకుండా సినిమా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను 'ఓజీ' సినిమాకెళ్ళిపోతున్నాను. మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! రూ. 1,29,999 పెట్టి ఎవరో ఆక్షన్‌లో కొనుక్కున్నారట. యాక్చువల్లీ తర్వాత ఇప్పుడే తెలిసింది థంబ్‌నెయిల్ క్రియేట్ చేశాక 5,00,000 పెట్టి కూడా కొన్నారట ఆక్షన్‌లో. సో, అంత బీభత్సమైన హైప్ ఉన్న సినిమా అసలెలా ఉంటుంది ఏంటి మనకి చూడాలి కదా! సో, అందుకే ఫస్ట్ ఇప్పుడెళ్ళిపోతున్నాను సినిమాకి. ఇప్పుడు టైం యాక్చువల్లీ 7:15 అయింది. 7:15 అంటే ఇండియాలో 11, 8, 9, 10, 11:45 11:45 ఇండియాలో. ఇంకో పావుగంటలో సినిమా స్టార్ట్ అయిపోతుంది. వెళ్ళి చూసి వచ్చి మీకు నా జెన్యూన్ రివ్యూ చెప్తాను. రివ్యూ అంటే ఇదేదో సినిమా వాళ్ళు మంచి వాటినేమంటారు టెక్నికల్ యాస్పెక్ట్స్ ఇవి అవి హాట్ హూట్, హాట్ హూట్ అని చెప్తారు కదా! అలా కాదు. నా రివ్యూ ఒక కామన్ మ్యాన్ రివ్యూ అనమాట. సో, కామన్ మ్యాన్‌గా సినిమా ఎలాగుందో, నాకెలాగనిపించిందో చెప్తాను. అసలు ఆ బీభత్సమైన హైప్‌కి తగ్గట్టుగా ఉందా? లేదా? విపరీతమైన హైప్ అసలు ఈ సినిమాకి. సో, ఆ హైప్‌కి తగ్గట్టుగా అసలు ఉందా? లేదా? అనేది వచ్చాక చెప్తాను మీకు. సో, ఇంక లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం సినిమాకి. లెట్స్ గో! ఓకే. సినిమా అయిపోయిందండి. టైం 11 అయ్యిందిప్పుడు. 11 అంటే 12, 1 2, 3:30 ఇండియాలో టైం. సో, 'ఓజీ' సినిమా అయితే చూసేసా. వన్ ఆఫ్ ది ఫస్ట్ అనుకుంటున్నా నేను. సినిమా ఎలాగుంది అనేది మొత్తం రివ్యూ అంతా చెప్తా. బట్ ఫస్ట్ వచ్చిన డిస్క్లైమర్ ఏంటంటే, అది నేను చూసిన దాన్ని బట్టి నాకెలాగనిపించిందో చెప్తాను. అది హిట్టా? కాదా? అనేది నాకు తెలీదు. ఫ్యూచర్‌లో తెలుస్తుంది. నా టేస్ట్, జనాల టేస్ట్ ఒకటా? కాదా? అనేది కూడా మనకు ఫ్యూచర్‌లో తెలుస్తుంది. ఒక 2 రోజుల్లో తెలిసిపోతుంది. సో, రివ్యూ మొదలుపెట్టేద్దాం. మీరు మీకు ఈ రివ్యూ నచ్చితే ఓ లైక్ ఏసుకోండి. కొత్తగా హైప్ అనేదో వచ్చిందండి బాబు. మీ మొబైల్‌లో చూస్తూ ఉంటుంది. అది కూడా కొట్టండి. ఒకవేళ నచ్చకపోతే డిస్‌లైక్ అయినా కొట్టేయండి. కానీ రివ్యూ ఇచ్చానని గుర్తించండి. ఓకే? అండ్ ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే, నేను చెప్పాను కదా! ఒక కామన్ ఆడియన్స్‌లా చెప్తా అంతే. నాకు పెద్దగా సినిమాల గురించి డీటెయిల్స్ ఏం తెలియవు. ఎడిటింగ్ వరకు అయితే నాకు బానే తెలుసు. బట్ అదర్ దాన్ దట్ దీనికి టెక్నికల్‌గా నాకేం తెలీదు. సో, కామన్ ఆడియన్స్‌గానే చెప్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ రివ్యూలో ఆబ్వియస్‌లీ చిన్న చిన్న స్పాయిలర్స్ లాంటివుంటాయి. మాక్సిమం ఎక్కడ నేనేం రివీల్ చేయను. బట్ కొన్నైతే తప్పవు. చెప్పాలంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వాలంటే. సో, అలాంటివి గూడా మీకు అక్కర్లేదు, ఉండకూడదు అనుకుంటే లాస్ట్‌లో మై వర్డిక్ట్ అని ఒక చాప్టర్ పెడతాను. అక్కడికెళ్ళి చూసుకోండి. అక్కడ ఫైనల్ రివ్యూ ఉంటుంది. సో, ఇప్పుడైతే మన రివ్యూ మొదలెట్టేద్దాం. ఫస్ట్ మనం యాక్టర్స్ పెర్ఫార్మన్స్‌తో స్టార్ట్ చేద్దాం. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ ఏం లేదండి. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇంతే సినిమా అంతా ఓన్లీ పవన్ కళ్యాణ్ మీదే నడుస్తుంది. ఆయన గురించి చెప్పాలంటే ఆయన గురించి మనం ఇంకేం చెప్తాం చెప్పండి. ఆహ్, వండర్‌ఫుల్ యాక్టర్. సో, స్క్రీన్ ప్రెజెన్సు, ఆయన స్టైలు, ఆయన ఇది టోటల్లీ మొత్తం చించేశారంతే. ఒక్క ముక్కలో చెప్పాలంటే అల్టిమేట్. సో, ఆయన కోసం సినిమా డెఫినిట్‌గా చూడొచ్చు. సో, ఆయన ఇలాంటి రోల్స్ చాలా రేర్ అనమాట. టోటల్ గ్యాంగ్‌స్టర్. సో, ఇంతకుముందున్నాయి కొన్ని గానీ ఇది కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. సో, డెఫినైట్‌లీ వర్త్ వాచింగ్ అట్‌లీస్ట్ ఫర్ దట్ ఫ్యాక్టర్. సో, ఆయన కాకుండా వేరే యాక్టర్లంటే ఆబ్వియస్‌లీ మన హీరోయిన్‌లకైతే పెద్దగా మ్యాటర్ ఏమి ఉండదు. సో, హీరోయిన్‌ల గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. 'ప్రకాష్ రాజ్' ఓకే. ఓకే. అండ్ మిగతా యాక్టర్‌లకు అసలు ఎందుకు పెట్టాడో, ఎందుకు ఆ రోల్స్ ఎందుకు పెట్టాడో కూడా అర్థం కాలే. ఇప్పుడు మన 'ఇమ్రాన్ హాష్మిని' పెట్టారు. ఆయన అసలు ఆహ్, ఎలివేషన్ ఉంటుంది గానీ, ఎందుకు ఎలివేట్ చేస్తున్నారో అర్థం కాదు. అండ్ ఇంకోటి మధ్యలో ఒక చిన్న పార్ట్ మన హీరో 'సుహాస్' ఉన్నారు కదా! అతను కూడా వస్తాడనమాట కొంచెం. అది బావుంది యాక్చువల్లీ ఆ పార్ట్. సో, ఇన్ సమ్మరీ ఓవరాల్‌గా యాక్టర్స్ పెర్ఫార్మన్స్‌లన్నీ బావున్నాయి. ఓకే. బట్ సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓకే. ఎలివేషన్‌ల మీదే నడుస్తుంది. మీరు 'సాహో' చూసారు గదా! 'సాహోలో' ఎలాగైతే ఎలివేషన్ ఉంటుందో సేమ్ థింగ్ ఎలివేషన్. కానీ ఒకటి నాకు అద్భుతంగా నచ్చిందేంటంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. మన 'తమన్' గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బీజీఎం అల్టిమేట్. అండ్ ఇంకోటి అసలు విషయం ఏంటంటే ఈ సినిమా 1970స్, 80స్ అండ్ 90స్ బేసిక్‌గా 70స్‌లో కొంత 90స్‌లో మెజారిటీ ఉంటుంది. సెట్ అయ్యి ఉంటుంది. అండ్ 'తమన్' బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఫ్లేవర్ ఆ వింటేజ్ ఫ్లేవర్ ఉంది. అది నాకు చాలా నచ్చింది. అండ్ సినిమా మొత్తం మీద ఎక్కడ గూడా
ఆ వింటేజ్ లుక్ గాని, వింటేజ్ సెట్ గాని ఏది డీవియేట్ అవ్వలే. అదోటి చాలా బావుంది. అండ్ మన డైరెక్టర్ గారు 'సుజిత్' ఉన్నారు కదా! అతను దీని ముందు సినిమా 'సాహో' మీరు మీలో చాలామంది చూసే ఉంటారు. సో, దానికి ఒక లింక్ పెట్టాడు. ఆ లింక్ ఎందుకు పెట్టాడో నాకైతే అర్థం కాలేదు. అది వేస్ట్ అనిపించింది నాకైతే. బట్ లింక్ అయితే పెట్టేసాడు. ఆ లింక్ ఏంటి అనేది మీరు చూస్తే సినిమా చూస్తే మీకు తెలుస్తుందిలెండి. అండ్ ఆ 'సాహో' సినిమాలో మేజర్ దెబ్బేంటో తెలుసు కదా మీకు స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే మినిమమ్ ఐఏఎస్ చదివితే గాని అర్థం కాదు. మనలాంటి వాళ్ళకైతే అర్థం కాదు. సో, దీంట్లోని స్క్రీన్ ప్లే కొంచెం బాగా బెటర్ అయింది. ఇంప్రూవ్ అయింది డెఫినెట్‌లీ. బట్ మధ్యలో కొంచెం కొంచెం అటు ఇటుగా అనిపించింది నాకు. మధ్యలో 'అర్జున్' అనే క్యారెక్టర్ ఒకటుంటుంది. ఆ క్యారెక్టర్‌తోని మెయిన్ ఆహ్, మన 'పవన్ కళ్యాణ్' గారు ఎక్కువ చెప్పను గానీ బేసిక్‌గా ఒక మెయిన్ ఘట్టం ఆ క్యారెక్టర్ అండ్ ఆ సీక్వెన్స్ వల్ల ఉంటుంది. అది కొంచెం నాకెందుకో అంత ఎక్కలేదు. ప్రాపర్‌గా సెట్ అయినట్టు అనిపించలేదు స్క్రీన్ ప్లే అక్కడ. మూవీ చూసొచ్చాక ఇమ్మీడియేట్‌గా జపనీస్ నేర్చేసుకోవాలనిపిస్తున్నాదండి. అంత బావుంది ఆ జపనీస్ లింక్. ఇనీషియల్‌గా ఫస్ట్ స్టార్టింగ్ జపాన్ ఇదొస్తుందనమాట. వెంటనే ఇదా అయ్యా! 'పుష్ప' నుంచి ఏమైనా కాపీ కొట్టేసాడా అనే ఒక చిన్న థాటొచ్చింది. కాకపోతే దీంట్లో ఆ జపనీస్ లింక్ చాలా బావుంది. ఇంకొంచెం పెట్టుంటే జపనీస్ లింక్ ఇంకా బావుంటుందనిపించేది. కానీ యాహ్! సినిమాకి జపాన్ లింక్ అయితే మాత్రం హైలైట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు జపనీస్‌లో కొంతసేపు మాట్లాడతారు కూడా. మనకు జపనీస్ రాదు కాబట్టి ఆయన ఎంత మాట్లాడారో అనేది నేను చెప్పలేను గానీ బట్ బావుంది. అండ్ సినిమాలో ఒక వర్డ్‌లో చెప్పాలంటే డిస్క్రైబ్ చేయాలంటే ఊచకోతే ఊచకోత. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం నరుక్కోవడం తలలు తలలు అట్‌లీస్ట్ ఒక వందల్లో తలలు తెగి ఎగురుతూ ఉంటాయన్నమాట. చాలా నిమిషానికోసారి తల ఎగురుతూ ఉంటుంది. చెయ్యి ఎగురుతుంది. మొత్తం బాడీ ఎగురుతుంది. నరుకుడే నరుకుడు. ఓర్ ఊచకోత అంటే ఊచకోత. దీనికేదైనా ట్యాగ్‌లైన్ పెట్టాలంటే 'ఓజీ ఊచకోత' బావుంది గదా! సో, ఆబ్వియస్‌లీ హైలైట్ ఫైట్‌లు బావున్నాయి. చాలా బావున్నాయి. బట్ బీ రెడీ ప్రాపర్ వయలెన్స్. ఓకే. అది సినిమాని సినిమాలాగే చూడండి అంతే. సినిమా మొత్తానికి నా ఫేవరెట్ ఏంటి అంటే ఒక క్లైమాక్స్ గురించి తర్వాత చెప్తా. బట్ క్లైమాక్స్ ముందు ఒక చిన్న ఫైట్ ఉంటుందనమాట. 'జానీ గన్నతోని' ఫైట్. అది మన తమ్ముడులోని 'ట్రావెలింగ్ సోల్జర్' పాట ఉంటుంది కదా! ఆ పాట వస్తూ ఉంటుంది. అల్టిమేట్. సినిమా మొత్తానికి హైలైట్ అయితే అదే నన్నడిగితే. చాలా చిన్న ఇది ఉంటుంది గానీ అల్టిమేట్. అండ్ క్లైమాక్స్ అయితే మాత్రం అదిరిపోయింది. నా ఉద్దేశంలో క్లైమాక్స్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. అంటే ఇందాల సీన్ కాకుండా. సో, క్లైమాక్స్ వల్ల సినిమా మొత్తం ఒక 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 దీంతో వస్తామన్నమాట. వావ్! ఫీలింగ్‌తో సినిమా బయటకొస్తాం. విచ్ ఈస్ వెరీ గుడ్. మామూలుగా ఏంటి మనకి క్లైమాక్స్‌లే దెబ్బతీస్తుంటాయి కదా! దీంట్లో నన్నడిగితే క్లైమాక్స్ క్లైమాక్స్ బేసిక్‌గా ఒక ఇదనమాట. టాప్ సీన్ లాంటిది. అండ్ మీకు షేడ్స్ ఆఫ్ సినిమా మొత్తం మీద షేడ్స్ ఆఫ్ మన ఎవరు 'ప్రశాంత్ నీల్' షేడ్స్ కనిపిస్తాయి. తర్వాత యానిమల్ షేడ్స్ అయితే ఆబ్వియస్‌లీ కనిపిస్తూనే ఉంటాయి. ఓన్లీ ఫైట్స్ పార్ట్ అనమాట. అండ్ ఇంకో స్పాయిలర్ ఏంటంటే క్లైమాక్స్‌లో 'పవన్ కళ్యాణ్' గారి 'కల్కి అవతారం' చూస్తారు మీరు సినిమా చూస్తే. ఓవరాల్‌గా ఫ్యాన్స్‌కైతే మాత్రం పండగే పండగ. ఎస్పెషల్లీ 'హరిహర వీరమల్లు' సినిమా చూసొచ్చిన తర్వాత ఇదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఒక పాయింట్ నాకు కొంచెం ఐరానిక్‌గా ఏమనిపించిందంటే 'పవన్ కళ్యాణ్' గారు అండ్ 'ప్రకాష్ రాజ్' గారు కలిసి యాక్ట్ చేయడం అనమాట. ఎందుకు అనేది నేను డీటెయిల్స్‌లోకెళ్ళను. కానీ కొంచెం ఐరానిక్‌గా అనిపించింది. నెక్స్ట్ డైరెక్షను సినిమా తర్వాత స్టోరీకొచ్చామనుకోండి. స్టోరీ అసలు ఏం లేదు. నిల్. స్టోరీ బేసిక్‌గా చాలా థిన్ స్టోరీ లైన్. ఇన్‌ఫాక్ట్ టు బి హానెస్ట్ ఈ ఈ ఈ ఈ తెలుగు సినిమాలు కమర్షియల్ తెలుగు సినిమాలు తీసుకుంటే మొత్తం ఎన్ని సినిమాలైనా సరే స్టోరీ లైన్ ఆహ్, మొత్తం రెండో, మూడో కేటగరీల కంటే ఎక్కువుండవు. అవే స్టోరీ లైన్‌లు. ఓకే. యాక్షన్‌కి 2, 3 ఉంటాయి. లేదా రొమాన్స్‌కి ఒకటో, రెండో ఉంటాయి అలాగనమాట. సో, దీనికి కూడా స్టోరీ లైన్ ఏం లేదు. వెరీ కామన్ స్టోరీ లైన్. ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్. కాపోతే కొంతమంది డైరెక్టర్లు, రైటర్లు ఏంటంటే దాన్ని స్టోరీని బిల్డ్ చేస్తారు. ఒక చిన్న స్టోరీ లైన్ ఉన్నా సరే దాన్ని బిల్డ్ చేసుకుంటూ ఆడియన్స్‌ని అలా పట్టుంచుతారు. సో, దీంట్లో స్టోరీ ఏం లేదు. ఓన్లీ సీన్‌లు. సీన్‌ల కోసం ఆడియన్స్ చూడగలరు ఆ సినిమాని అంతేగాని స్టోరీ కోసం నేను చూస్తానంటే స్టోరీ లేదు, ఏం లేదు. ఓకే. ఇప్పుడు ఫైనల్ వెర్డిక్ట్‌కొచ్చేద్దాం.
సినిమా బావుందా? బాగోలేదా? బావుంది. యావరేజ్. చూడొచ్చు. హాల్‌కెళ్ళి చూడొచ్చు సినిమా. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్‌లో తర్వాత వస్తున్నది గానీ, నెట్‌ఫ్లిక్స్‌లో ఆ బీజీఎం ఎఫెక్ట్ ఉండదు అని నా అభిప్రాయం. బీజీఎం ఎఫెక్ట్ లేకపోతే ఎలివేషన్‌లకి మీకు కిక్ రాదు. సో, హాల్‌కెళ్ళి ఒకసారి చూడండి. కానీ ఇది సీరియస్. పిల్లల్ని మాత్రం పట్టుకెళ్ళొద్దు. దయచేసి పిల్లల్ని పట్టుకెళ్ళొద్దు సినిమాకి. మీరు పిల్లల్ని ఎక్కడైనా ఇంట్లో ఉంచో, ఎవరి దగ్గర ఉంచో వెళ్ళండి. ఎనీవన్ అండర్ ది ఏజ్ ఆఫ్ 18 ఆర్ పోనీ కొంచెం రిలాక్స్ అవుదాంలెండి. అండర్ ది ఏజ్ ఆఫ్ 16 వెళ్ళొద్దు, పట్టుకెళ్ళొద్దు. ఓకే. మీరెళ్ళండి, సినిమా చూడండి, బావుంది. కానీ మొత్తం అంతా వయలెన్స్ ఉంటుంది. సో, అది ఎక్స్‌పెక్ట్ చేస్తూ వెళ్ళండి. 'హరిహర వీరమల్లు' సినిమా చూసి డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ డెఫినెట్‌గా వెళ్ళండి. ట్రీట్ మీకు. ఫ్యాన్స్‌కైతే ట్రీట్ ఇది. అలా కాదు మాకు ఓపిక లేదు అంటే నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లోనైనా తర్వాత చూడొచ్చు. వర్త్ వాచింగ్. ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే ఇది నేను రెగ్యులర్‌గా ఈ ఫిల్మ్ రివ్యూస్, మూవీ రివ్యూస్ చెయ్యను. ఇది ఎందుకు చేస్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎప్పుడు సినిమా చేస్తారో తెలీదు. కాబట్టి ఒకసారి ఒక చిన్న రివ్యూలా పడేద్దాం. మన దగ్గర ఎలాగో యూట్యూబ్ ఛానల్ ఖాళీగా పడింది కదా అని. సో, ఇంతటితో ఈ రివ్యూ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు చెప్పాను కదా! నెక్స్ట్ వీడియో ఏమో వైజాగ్‌లోని అక్కడ వైజాగ్ టు కాకినాడ మధ్యలో కొన్ని గుళ్ళు, గోపురాలు తిరిగాను లాస్ట్ మంత్ అని. ఆ వీడియో ఉంటుంది నెక్స్ట్. ఆ తర్వాత మన చార్ధామ్ ట్రిప్ ఉంటుంది. అల్టిమేట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాల వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను చూసారా? ఓ లైక్ ఏసుకోండి. హైప్ కూడా కొత్తగా ఉంటుంది. మీకు ఆ ఆప్షన్ ఉంటే హైప్ కూడా కొట్టండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు